కాకినాడ జిల్లా రైతాంగానికి ప్రభుత్వం ఇస్తానన్న 20,000 వెంటనే విడుదల చేయాలని, మునిగిన పొలాలకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని, జిల్లాలో మురుగు కాలువలు, పంట కాలువలు వెంటనే బాగు చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం, ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ సమ్మోహన్, జేడీఏ విజయ్ కుమార్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం ఇస్తానన్న అన్నదాత సుఖీభవలో భాగంగా 20,000 వెంటనే జమ చేయాలని, ఇప్పుడు వ్యవసాయ ఖర్చుల నిమిత్తం రైతులకు చాలా అవసరం కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని డబ్బులు విడుదల చేయాలన్నారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో వేలాది ఎకరాలు మునిగిపోయి విత్తనాలు మరియు ఊడ్చిన పొలాలు దెబ్బతిన్న కారణంగా వెంటనే విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని కోరారు. మురుగు కాలువలు పాడైన కారణంగా, చెత్తతో నిండిన కారణంగా మురుగు నీరు దిగడం లేదని, వెంటనే మురుగు కాలువలు ఆధునీకరణ చేపట్టాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్, రైతు సంఘం నాయకులు వాసంశెట్టి చంద్రరావు, పి సింహాచలం, విప్పర్తి శ్రీనివాసు, పొలపుర కూర కృష్ణ పాల్గొన్నారు. మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీరంతా గత ఏప్రిల్, మే, జూన్ నెలలో పనులు చేశారు. ఏప్రిల్ వరకు కూలీ డబ్బులు వచ్చాయి, కానీ మే, జూన్ నెలలో సుమారు 6 నుంచి 10 వారాల వరకు బకాయిలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం మారింది. కేంద్రం కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది. కానీ కేంద్రం నుంచి ₹1 ఈ నెల 15 రోజుల కాలంలో విడుదల కాలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కాకినాడ జిల్లా కలెక్టర్ ద్వారా విజ్ఞప్తి చేస్తాం, వెంటనే బకాయిలు విడుదల చేయాలి. కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నాం. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా సెక్రటరీ కాకినాడ ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చాం. 3 సంఘాల ఆధ్వర్యంలో, 1 వ్యవసాయ కార్మిక సంఘం, 2 కౌలు రైతుల సంఘం, 3 ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మెమోరాండం ఇచ్చాం. దీంట్లో ముఖ్యంగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి అందరికీ కూడా రైతు భరోసా కింద ₹20,000 ఇస్తామని చెప్పారు. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమైన 4 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఏ ₹1 కూడా రాష్ట్రంలో ఎవరికి ఇవ్వలేదు. ఈ డబ్బులు ఇప్పుడు ప్రస్తుతం అయితే రైతులకి అందరికీ కూడా అవసరం కాబట్టి వెంటనే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే కౌలు రైతులకు సంబంధించి గత 2011 చట్టంలో కౌలు రైతులకు కొంత న్యాయం జరిగింది. ఈ 2019 చట్టం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చట్టం రైతులకి అన్యాయం చేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం కూడా అదే చట్టాన్ని కొనసాగించవద్దని చెప్పి గతంలో ఉన్నటువంటి 2011 చట్టాన్ని కొనసాగించి రైతులకి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే కౌలు రైతులుగా ఉన్నటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి కౌలు రైతులకి అందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా కేరళ తరహాలో ఉన్నటువంటి అక్కడ ఏవైతే జరుగుతున్నాయో అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా అమలు జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే మన రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి వారం కూడా ఈ ఉపాధి కూలీలకి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. పెండింగ్ వేతనాలు, ఆ వేతనాలు ఇప్పుడు సుమారు 6 వారాలు అవుతుంది, కానీ పెండింగ్ వేతనాలు చెల్లించలేదు. ఈ పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి ఈ 3 డిమాండ్ల మీద కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. జిల్లాలో అకాల వర్షాలు, తుఫాను వర్షాలతో వేలాది ఎకరాల పంట నాశనం అయింది. ఇప్పటికీ వరి నాట్లు వేశారు. నార్మల్ కూడా ఈరోజు ముంపులో ఉన్నాయి. దీని అందరికీ ప్రధాన కారణం నీరు దిగకపోవడం, డ్రైన్లు, మురుగు కాలువలు ఈరోజు ఆక్రమణకు గురై ఉన్నాయి. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మేము అనేది ఇప్పుడు రైతాంగం వరి నాట్లు వేయాలంటే నార్మల్ లేదు. అందుకని ఎక్కడైతే పంట నష్టపోయిందో వెదజల్లే పద్ధతికి విత్తనాలు వ్యవసాయ శాఖ అందుబాటులోకి తీసుకురావాలి. పంటల్ని రైతాంగం వేసుకునేదానికి అవకాశం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు వరకు నాట్లు వేసినటువంటి ఈ సందర్భం వరకు 20,000 వరకు పెట్టుబడి పెట్టారు. ఇదంతా కూడా రైతాంగం నష్టపోయే పరిస్థితి. అందుకని ఇలాంటి వాతావరణం ఇంకో 2-3 రోజులు అంటే ఇంకా నష్టం పెరిగేటువంటి ప్రమాదం ఉంది. రెండో విషయం, ఈ జిల్లాలో చాలా చోట్ల పంట కాలువలు, మురుగు కాలువలు ఆక్రమణకు గురయ్యి డ్రైన్లు దిగకపోవడం, నీరు తన్ను పెట్టడం అనేది సమస్యగా ఉంది. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా మాకు స్పెసిఫిక్గా రాసి ఎక్కడెక్కడ సమస్య ఉందో రాసిమ్మన్నారు. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకనంటే లేఅవుట్లు, రియల్ ఎస్టేట్లు వచ్చిన తర్వాత కూడా ఈ కాలువలన్నీ కూడా ఆక్రమణకు గురైనవి. రెండో పక్క ఇరిగేషన్ కానీ అలాగే డ్రైన్స్ కానీ వీటి పర్యవేక్షణ చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్లకి ఇష్టారాజ్యంగా ఇచ్చేయడం వల్ల కూడా కాలువలు సరిగా పరిష్కారం కాలేదు. అందుకని ఈ సమస్యల పరిష్కారం కోసం కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం 3 సంఘాలుగా కూడా దీర్ఘకాలికంగా ఒక ఉద్యమంగా దీన్ని తీసుకుని రైతాంగంతో కలిసి ఉద్యమం చేస్తామని